హైదరాబాద్ మాదాపూర్లో హోలీ సంబరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మన హైదరాబాద్ లో కూడా జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే మాదాపూర్లో కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ జోరుగా హోలీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అసలు ఇక్కడ ఈ రంగ్ హాలిక అనే పేరిట ఇక్కడ జేఎస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆర్గనైజర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఆర్గనైజర్ తో మాట్లాడదాం. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏమేం చేశారు బ్రదర్? ఇక్కడ మనకి స్పెషల్గా కిడ్స్కి ప్రొటెక్షన్ ఉంది. ఫస్ట్ థింగ్ లేడీస్కి అండ్ కిడ్స్కి. సెకండ్ థింగ్ మనకి రెయిన్ డ్యాన్స్ ఉంది, చాటల్ బ్యాండ్ పెట్టాము, డీజే అండ్ డోల్. మేము ఎస్పెషల్లీ కలర్స్ పెట్టాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ కాంప్లిమెంటరీ కలర్స్ ఇస్తున్నాం అందరికీ. అండ్ వీ హ్యావ్ బౌన్సర్స్ ఆల్సో. అంతే. కలర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఉన్నాయా, న్యాచురల్ ఉన్నాయా? న్యాచురల్ కలర్స్ ఉన్నాయి మా దగ్గర. ఆర్గానిక్ కలర్స్ మాత్రమే ఉన్నాయి, వేరే ఏ కలర్స్ వాడతలేము. ఎందుకంటే మేము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి. సో మేము ఓన్లీ ఆర్గానిక్ కలర్సే వాడుతున్నాం. రైట్. ఇక్కడ పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తెప్పించారా? పోలీస్ స్టేషన్ నుంచి మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము. అన్ని రకాల పర్మిషన్ తీసుకున్నాకనే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తా అన్నారు. వాళ్ళు చెప్పినట్టు మేము వింటున్నాము. వాళ్ళు ఏ టైం క్లోజ్ చేయమన్నా ఆ టైంకి క్లోజ్ చేస్తాం. మేము ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 600 to 700 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఇంకో 100 మెంబర్స్ వస్తారేమో, దానికి ఎక్కువ రారు. ఇది ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఏ టైం వరకు ఉంది? ఇది లాస్ట్ 12:30 వరకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా ఇక్కడ దాదాపు 1:30 వరకు కూడా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇటు యూత్ కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ అందరూ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడ యూత్ కూడా ఎక్కువగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? సూపర్, బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్, అన్ని మంచిగా ఉండే. మీరు ప్రతిసారి ఇటువంటి కార్యక్రమాలకు హాజరవుతుంటారా? యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం రావడము. మా ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేశారు. బట్ ఓవరాల్ గా సూపర్ గా ఉంది. నేనైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. బ్రదర్ మీరే రైట్. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. చాలా సూపర్, చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. రైట్. ఇక్కడ వీళ్ళు చాలా మంది అయితే ఇక్కడ చాలా జోరుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లలతో కొద్దిసేపు మాట్లాడదాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రగతి నగర్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ రంగులు ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయా, న్యాచురల్ కలర్స్ ఉన్నాయా? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నాం అంతే. రైట్. ఇక్కడ వీళ్ళైతే ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్ గా చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ తో పాటు చాటల్ బ్యాండ్ కూడా ఏర్పాటు చేసి యువతకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. వాటర్ ఫౌంటైన్, వాటర్ ఫాగర్స్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యువతకు సంబంధించి కానీ లేదంటే వచ్చేటువంటి మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వాళ్ళకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ పక్కనే. ఎలా అనిపిస్తుంది? సూపర్ హోలీ ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఎన్ని రకాల ఆర్గనైజర్స్ ఎన్ని రకాల ఏర్పాటు చేశారు? ఈ ఈవెంట్ అయితే చాలా బాగుంది. అన్ని రకాలుగా బ్యాండ్, పేపర్, డీజే, గుడ్ వాటర్, చాలా బాగుంది. సూపర్ బ్రదర్, కాంగ్రెస్. సో ఇది మొత్తంగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దలు అట్లాగే యూత్ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరై ఇక్కడ హోలీ సంబరాల్లో అయితే పాల్గొంటారు. ఇది ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ.